అండ్ ఇక్కడ వచ్చేసి ఏ వాటర్ మంచిది అండ్ ఏ వాటర్ చెడుది, ఎంత టీడీఎస్ వస్తుంది అనేది కొలవబోతున్నాను. ఇదిగోండి, దీంతో మనం కొలుస్తాం ఏది మంచి వాటర్ ఏది చెడు వాటర్ అనేది. ఇక్కడ ఆల్కలైన్, హిమాలయ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫై అనమాట. ఇది మేము తీసుకున్నాం, యూజ్ చేస్తున్నాం, చాలా బెటర్ అనమాట ఆరోగ్యానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం పైనుంచి మనకు వాటర్ వస్తుంది అనమాట, ఇంట్లో అన్ని క్లీన్ చేసుకోవడానికి ట్యాంక్ నుంచి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాటర్, మనం 20 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాం కదా ఈ వాటర్. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, టీడీఎస్తో కొలుస్తాం అండ్ ఇంకొకటి కెమికల్తో కూడా కొలుస్తాం. ఈ రెండింటితో మీకు ఇప్పుడు చూపిస్తాం, ఓకేనా, ఏది బెటర్ అనేది. ఓకే, మనం మంచి వాటర్ ఏది అండ్ చెడు వాటర్ ఏది మనం ఏ విధంగా తెలుసుకోవాలి, దేని వల్ల తెలుసుకోవాలి అనేది మనం మిషన్ చూద్దాం అనమాట. ఇది టీడీఎస్ మిషన్ అనమాట, దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 50 to 300 లోపల దీంట్లో వస్తే ఇక్కడ వస్తుంది అనమాట. 50 to 300 లోపల వస్తే గుడ్ వాటర్, ఆరోగ్యానికి మంచిది అండ్ ఏ రోగం రాకుండా వచ్చే రోగాన్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఆ వాటర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ pH టెస్టింగ్ అనమాట. ఒరిజినల్ pH టెస్టింగ్ అనమాట. ఇక్కడ 1 to 6 వస్తే యాసిడిక్, అంటే ఆ వాటర్ తాగు. మాక్సిమం మనం బయట నుంచి డబ్బులు పెట్టి కొంటాం కదా, ఆ వాటర్ ఉంటుంది. అండ్ 6 to 7 8 వరకు వచ్చేది బెటర్ కొంచెం. అండ్ ఇక్కడ వచ్చేసి 8 to 14 అంటే కలరింగ్ చూస్తున్నాం కదా, ఈ కలరింగ్ ని బట్టి మనకు వాటర్ అనేది ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ వీడియో చూద్దాం, ఓకేనా. ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఏ వాటర్ గుడ్ అండ్ ఏ వాటర్ బ్యాడ్, ఏది మనం తాగితే బెటర్ అండ్ మనకు మన ఆరోగ్యానికి మంచిది అనేది చెప్పబోతున్నాను. టీడీఎస్ కొలిచే ఇది టెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్కలైన్ వాటర్ది చూద్దాం. ఇది ఆల్కలైన్ వాటర్, ఓకే. అండ్ టీడీఎస్ మిషన్ 0 ఉంది, ఓకే, 0. అండ్ ఇక్కడ వచ్చేసి పెడుతున్నాను. ఇలా పెట్టాలి, ఇలా పెడితే మనకు ఎంతవరకు వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. హోల్డ్ చేసేసిన ఎంత చూపిస్తుంది, 63 అంటే ఇది చాలా గుడ్ అనమాట. ఓకే, ఆల్కలైన్ వాటర్ 63, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 రూపీస్, ఇది 20 రూపీస్ వాటర్ బాటిల్ ఇప్పుడే తీస్తున్నాయి, ఓకే. జీరో ఉందన్నమాట టీడీఎస్ వాటర్ని గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పే మిషన్. $46 అంటే గుడ్ అనేది 50 నుంచి పైన ఉండాలి, 50 నుంచి 300 లోపల మధ్యలో, 50 to 300 లోపల ఉండాలి. బట్ 46 ఉందన్నమాట, ఓకేనా. అండ్ ఇది కొంచెం బ్యాడ్ అన్నమాట, కొంచెం కాదు చాలా బ్యాడ్. ఎందుకని తెలుసా, ఇది వచ్చేసి జస్ట్ ధూపాన్ని మాత్రమే ఆరగిస్తుంది. అంటే ఎప్పుడైతే ధూపు వస్తుందో అప్పుడు తాగుతాం, 10-15 నిమిషాలు ఇంకా ధూపు అవుతుంది అనమాట. ఆల్కలైన్ వాటర్ అలా కాదు, 1 లీటర్ మనం తాగితే 2 లీటర్ తాగినట్టు, ఎందుకంటే నేను రోజు తాగుతాం కదా కాబట్టి, ఓకే. అండ్ మూడోది వచ్చేసి మన పైన వాటర్ ట్యాంక్ నుంచి వచ్చేది అనమాట, దీన్ని కూడా చూద్దాం. 0, ఓకే. అండ్ 476 ఇది బ్యాడ్ అనమాట, ఓకేనా. కాబట్టి పైనుంచి వాటర్ వచ్చి తాగకండి, చిన్నపిల్లలు కూడా తాగించండి, ఓకేనా. ఇది ఫస్ట్ టెస్ట్. అండ్ ఇక్కడ అర్థమైంది అనుకుంటాను, మ్యాక్సిమం ఆల్కలైన్ వాటర్ అనేది చాలా బెటర్ అనమాట. సెకండ్ టెస్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ప్లాస్టిక్ గ్లాస్లో ఉన్నది ఆల్కలైన్ వాటర్. అండ్ సెకండ్ వచ్చేసి మనం 20 రూపీస్ వాటర్ బాటిల్ది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది మనం పైన ట్యాంక్ నుంచి, ఓకే. ఈ మూడింటిలో చూద్దాం అనమాట. ఇది కెమికల్ అనమాట, టీడీఎస్ pH టెస్టింగ్ చేసే కెమికల్ అనమాట. వాటర్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది చెప్తుంది అనమాట. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కలైన్ వాటర్లో వేద్దాం 3, 4, 5, ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం బయట నుంచి తీసుకొస్తున్న 20 రూపాయలు అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పైన మనం ట్యాంక్ నింపుకుంటాం కదా, దానికి మూడింటిలో కలిపేశాను. మూడింటిలో మనం కలర్ చూద్దాం, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది 10 to above ఉన్నది, 11 to above ఉన్నది, 14 వరకు ఉన్నది గుడ్ వాటర్, ఓకే. ఇది ఆల్కలైన్ వాటర్ మొత్తం బ్లూ అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ నెంబర్ ఉన్నది 12, 13, 14లో వస్తుంది అనమాట. ఇది చాలా బెటర్ వాటర్, ఆల్కలైన్ వాటర్. అండ్ మనం 10 రూపాయలు బయట 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని తాగుతూ ఉంటాం కదా, ఆ వాటర్ చూడండి ఎన్నో నెంబర్ దగ్గర వచ్చింది చూడండి, 4th నెంబర్ దగ్గర వచ్చింది, 4th నెంబర్, ఓకే. ఇది డేంజర్, చాలా డేంజర్ అనమాట. మేము టెస్టింగ్ చేసాము, ఇప్పుడు కూడా చేసి చూపిస్తున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి
బయట ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి ట్యాంకులు నింపుకునేది మంజూరా వాటర్ లాంటిది. ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది, అంటే 7-8 ఇది కూడా డేంజర్ అనమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఏది బెటర్ వాటర్ అంటే మనకు ఆల్కలైన్ వాటర్ ఇస్ బెస్ట్ అనమాట. ఓకేనా, మనం ఈ కెమికల్ వేసిన తర్వాత ఎప్పుడైతే బ్లూ కలర్లో ఇలా ఉంటుందో అది చాలా బెటర్ వాటర్ అనమాట. ఓకేనా, కాబట్టి ఆల్కలైన్ తీసుకోండి, ఆల్కలైన్ మిషన్ తీసుకోండి అండ్ యూజ్ చేయండి. అండ్ మనకు, మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి అందరికీ కీళ్ళ నొప్పులు కావచ్చు, నరాల నొప్పులు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, వీటన్నిటికి క్లీన్ చేస్తుంది అనమాట. ఏ రోగం ఉందా క్లీన్ చేస్తుంది అండ్ ఆ రోగాన్ని పోయేటట్లు చేస్తుంది అండ్ వచ్చే రోగాన్ని రాకుండా చేస్తుంది వాటర్. మన బాడీలో 75% వాటరే ఉంటుంది. కాబట్టి వాటర్ ఎంత బాగా ఉంటే, నీళ్ళు ఎంత బాగా తాగితే, ఎంత బాగా వాడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం.